ఏం దేవుడు అంత బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నాగేష్ విహారీ. ప్రస్తుతం అయితే మనం చౌమహల్లో మెయిన్ ఇంపార్టెంట్ ప్యాలెస్లు ఉన్న ఏరియాలో అయితే ఉన్నామండి. లోపల మెయిన్ ఇంపార్టెంట్ ప్యాలెస్లు అయితే ఉంటాయి. ఇంతవరకు మనం దర్బార్ చూసాం, ఆ దర్బార్లో ఉన్న మ్యూజియంస్ అన్నీ చూసాం. కానీ రాజులు ఏవైతే యూటిలైజ్ చేసుకుంటే వాళ్ళ బెడ్రూమ్స్గా, వాళ్ళ అంతఃపురాలుగా ఏదైతే ప్యాలెస్లు యూస్ చేసుకున్నారో ఆ ప్యాలెస్ల దగ్గర అయితే ఉన్నాం. లోపలికి వెళ్ళి ఆ ప్యాలెస్లు అయితే చూసేద్దామండి. అయితే ప్రస్తుతం నన్ను ఈ చెట్టు బాగా అట్రాక్ట్ చేసింది. అసలు ఏంటి చెట్టు, ఎంత బాగా డిజైన్ చేశారు, షేప్ ఎంత బాగా కట్ చేసి పెట్టారు అని అనుకుంటూ దాన్ని అలా చూసుకుంటూ నేను దాని దగ్గరికి వెళ్ళి చూస్తే కదా, అది చింత చెట్టు అండి. ఆ చింత చెట్టుని నీట్గా షేప్ లాగా కట్ చేసి ఎంత బాగా తయారు చేసి పెట్టారు. ఆ కోను అదంతా నాకైతే భలే అట్రాక్టివ్గా అనిపించింది. అందుకే ఇది తీసి మీకు చూపిస్తున్నాను. సరే అండి, ఇంకా లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ అయితే చేసేద్దాం పదండి. చెప్పుకుంటే ఈ అని చౌమహల్ అని ఎందుకు అంటారంటే 4 ప్యాలెస్ అండి. ఈ 4 ప్యాలెస్ని బట్టి చౌమహల్ ప్యాలెస్ అని అంటారు. ఈ 4 ప్యాలెస్లో వారి రాణులు రాజులు ఉండాల్సిన బెడ్రూమ్స్ అనమాట. ఆ బెడ్రూమ్స్ ఉన్న వెనకాల ముందు పక్కేమో రాజదర్బార్ ఉంది, వెనక పక్క ప్యాలెస్లు ఉన్నాయి. సో అందుకే దీన్ని చౌమహల్ అంటారు. అంటే 4 మహల్, 4కి సంబంధించి మహల్ ఉన్నాయి కాబట్టి ఈ ఏరియాని మహల్ ప్యాలెస్ అని అంటారు. ముందర దర్బార్ ఉంటుంది, అందులో ఆ రాజులు వారి దర్బార్ అది జరుగుతూనే ఉంటుంది. వెనకల వారు ఉండడానికి, అలాగే వారు నివసించడానికి వాళ్ళకి బెడ్రూమ్స్ అవి కావాలి కదా, దానికోసమే ఈ ప్యాలెస్లన్నీ ఇక్కడ కట్టుకున్నారండి. సరే లోపలికి ఇంకా ఆ ఎంట్రన్స్లో నుంచి కొంచెం అలా ముందుకు రాగానే మనకు జులేహా మహల్ అనేది ఉంటుందండి. యాక్చువల్గా ఈ జులేహా మహల్ని లాక్ చేశారు. ఇంతకుముందు దీంట్లో కూడా మ్యూజియం లాగా ఐటమ్స్ అన్ని పెట్టి షో చేసేవారు. అంటే ఈ ఏమైందంటే ఈ నవాబ్ రాజులు వాళ్ళు ఉన్నప్పుడు, అంటే ఇండియాలో ఉన్నప్పుడు దీన్ని 5 స్టార్ హోటల్ లాగా యూజ్ చేసేవాళ్ళు అనమాట. ఆ ఆర్మీ వచ్చిన వాళ్ళకి. ఇక్కడ మనం చూస్తున్నది తెనియాత్ మహల్ అండి. ఈ తెనియాత్ మహల్ని కూడా లాక్ చేసే పెట్టారు. యాక్చువల్గా నేను ఇందాక చెప్పడం ఆపేశాను కదా, ఏంటంటే నేను చెప్పడము, బ్రిటిష్ వాళ్ళు ఎవరైనా పెద్ద పెద్ద నోబెల్ పర్సన్స్ ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి లాడ్జింగ్ లాగా యూజ్ అవుతుంది అని వాళ్ళు ఏం చేశారంటే దీని చుట్టూరా కొన్ని రూమ్స్ కట్టించి ఆ రూమ్స్ని 5 స్టార్ హోటల్ లెక్క వాడుకునేవాళ్ళు అనమాట. అంతేకాదు మెయిన్ మహల్స్ ఏవైతే ఉన్నాయో అందులో కొన్నిటిని మాత్రమే ఈ నిజాం నవాబులు యూజ్ చేసుకొని మిగతా మహల్స్ని ఆ బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే వచ్చి ఉంటారో వాళ్ళకి లాడ్జింగ్ కింద ఇచ్చేవాళ్ళండి. అంటే హోటల్ కింద 5 స్టార్ హోటల్ లాగా వాడుకునేవాళ్ళు. ఇప్పటికీ కూడా ఇది ప్రస్తుతం దీన్నైతే 5 స్టార్ హోటల్ కింద వాడుకోవట్లేదు, కానీ ఫలక్నామా ప్యాలెస్ని ఇప్పటికీ కూడా ఇలాగే 5 స్టార్ హోటల్ కింద వాడుకుంటున్నారండి. ఇంకా లోపల ఉన్న ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో ప్రస్తుతం అయితే అది లాక్ చేసేసారు. తెనియాత్ మహల్, జులేహా మహల్ 2 లాక్ చేసేసారు. సో ఇది ఇంకో వైపు నుంచి లోపలికి వచ్చే ఎంట్రన్స్ అండి, ఈ మహల్స్లోకి వచ్చే ఎంట్రన్స్. ఇంకా చుట్టూ అన్ని రూమ్సే ఉన్నాయండి, అన్ని చిన్న చిన్న సింగిల్ బెడ్ రూమ్స్ అనమాట. నాకైతే వాటన్నిటిని చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అసలు ఎవరుండేవాళ్ళు అని కొద్దిసేపు నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత అర్థమైంది, ఇవి తర్వాత కట్టించి వాటిని 5 స్టార్ హోటల్ కింద రూములు బాడీకి ఇచ్చడం చేసేవాళ్ళు అని అర్థమైందండి. ఓకే, ఇదేనా ఆఫ్తాబ్ మహల్? ఇందాక చదివానండి, ఈ ఆఫ్తాబ్ మహల్లో చాలా ప్రీషియస్ ఐటమ్స్ అయితే ఉన్నాయంట. లోపలికి వెళ్ళి అవన్నీ చూసేద్దాం పదండి. ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ షాండ్లియర్స్ అన్నీ పాతవేనండి. అప్పట్లో ఆ రాజుల కాలంలో వాళ్ళు పెట్టించుకున్న షాండ్లియర్సే. ఇక మనకు ఆఫ్తాబ్ మహల్లో లోపలికి వచ్చి ఇలా లెఫ్ట్ సైడ్ తిరుగుతూనే ఆ రాణులు యూస్ చేసిన బెడ్స్ అయితే ఉంటాయండి. ఇంకా తర్వాత ఆఫ్తాబ్ మహల్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇది ఓవరాల్గా రాణులు యూస్ చేసిన మహలే. ఈ రాజువారికి రాణులు ఉంటారు కదా, వాళ్ళు యూస్ చేసిన మహలే కాబట్టి దీంట్లో అన్ని చిన్నపిల్లలకి సంబంధించిన ఐటమ్స్, అలాగే లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉంటాయండి. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఒక పాట్ ఉంటుంది, నేను చూపిన ఆ పాట్ అయితే అప్పుడే వెళ్ళిపోయింది అనుకోండి బ్యాగ్లో. సో ఆ పాట్ ఏంటంటే హుక్కా పాట్. అప్పట్లో రాణులు కూడా పొగాకు తాగేవాళ్ళు. సో వాళ్ళ కోసమని ఆ హుక్కా పాట్ని అక్కడ పెట్టారండి. ఇంకా ఇక్కడ మనం చూస్తున్న ఐటమ్స్ అన్నీ రాణులు వాళ్ళ చీరలు, తర్వాత వాళ్ళు చేసుకున్న వర్క్స్, హ్యాండ్ వర్క్స్, పెయింటింగ్ వర్క్స్, అవన్నీ ఈ ఆఫ్తాబ్ మహల్లో ఉంటాయి. మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఆఫ్తాబ్ మహల్ని మిస్ కాకుండా అయితే చూడండి ఎంత మంచి ఐటమ్స్ ఉన్నాయో కదా ఇక్కడ. డ్రెస్సెస్ కానీ,
వాళ్ళ షేర్వానీస్ కానీ అనార్కలీస్ కానీ అప్పట్లో వాళ్ళు యూస్ చేసినవే అండి. ఇవన్నీ పట్టు వస్త్రాలే. ఎందుకంటే వీళ్ళు చాలా నోబెల్ పర్సన్స్, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్స్ అంట ఈ నవాబ్ రాజులు. అందుకే వీళ్ళ దగ్గర చాలా మంచి మంచి ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఈ ఐటమ్స్ అన్నీ ఏ మాత్రం మిస్ చేయకుండా మీరు ఖచ్చితంగా చౌమహల్కి వచ్చినప్పుడు విజిట్ చేసి చూడండి. మహల్ వచ్చేసి అఫ్జల్ మహల్ అని అంటారు. మనకు ఆఫ్తాబ్ మహల్ అఫ్జల్ మహల్లోకి మాత్రమే లోపలికి అలో ఉందన్నమాట. చిన్నగా మ్యూజియం పెట్టి అందులో కూడా కొన్ని ఐటమ్స్ పెట్టారు. అంతేకాకుండా లోపల మనకు ఇలాగెళ్తే వింటేజ్ కార్స్ అని ఉంది, అది కూడా చూద్దాం. అది సపరేట్ వీడియోనే పెట్టేస్తా. ఇది చూడండి, మనకు ఓవరాల్గా ఏంటంటే ఇది 3 వీడియోస్ వస్తుందండి. మనకు ఆ 3 వీడియోస్ మీరు కంటిన్యూగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నాకు ఇక్కడ వచ్చిన తర్వాత ఈ అఫ్జల్ మహల్ మాత్రమే కొంచెం పెద్దగా గంభీరంగా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే నేను అఫ్జల్ మహల్లోకి వెళ్తున్నా, లోపలికి వెళ్ళి చూద్దాం. వావ్, ఎక్సలెంట్ ప్యాటర్న్స్ అండి. ఫ్లోర్ ప్యాటర్న్స్ అయితే చాలా బాగున్నాయి. చూస్తున్నారు ఎంత బాగుందో ఫ్లోర్ ప్యాటర్న్. మహల్ కింగ్ సమాన్ చూడు, అన్ని మహల్స్కి ముందర ఇలాగ లేదు, ఓన్లీ అఫ్జల్ మహల్ మాత్రమే. ఇది అఫ్జల్ మహల్ కదా, సో ఇది అఫ్జల్ మహల్ ముందరంతా ఇలాగుంది. ఆ తర్వాత ఈ ఫౌంటైన్ ఏరియా ఇదంతా ఉంది. ఇది కింగ్స్ మహల్ అనుకుంటా. చుట్టూ 4 వైపులో 4 మహల్ ఉన్నాయి. ఇది కింగ్స్ మహల్, ఆఫ్తాబ్ మహల్ వచ్చేసి క్వీన్స్ మహల్, ఇంకా తర్వాత మిగిలిన వాళ్ళకి ఒక 2 మహల్స్. అంటే వాళ్ళు పెద్దోళ్ళు ఎవరైనా అంటే రిటైర్డ్ అయిన కింగ్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించినవి 2 మహల్స్. అలాగా 4 మహల్స్ ఉన్నాయి. కింగ్ మాత్రమే ఉండే మహల్ ఆఫ్తాబ్ మహల్ ఉన్నట్టుంది. ఇది చాలా పెద్దగా గంభీరంగా ఉంది. చూస్తున్నారా, ఇదిగా చూడండి. ఈ ఆర్కిటెక్చర్ కానీ డిజైన్ కానీ చాలా బాగా కట్టారు. అంటే ప్రస్తుతం ఎవరైతే ఫ్లోర్స్ చాలా బాగా కట్టారు. అంటే ప్రస్తుతం ఎవరైతే ఫ్లోర్స్ ఫ్లోర్ అదిగా. ఇక్కడ మనం చూస్తున్నది వచ్చేసి రోమన్ ఆర్ట్ అండి. ఈ శిల్పాలు వైట్ మార్బుల్ పైన చెక్కిన శిల్పాలు అనమాట. ఇవి ఓవరాల్గా మనం ఆల్మోస్ట్ రోమ్లోనే ఎక్కువ చూస్తాం ఇలాంటి శిల్పాలు. సో రోమన్ ఆర్ట్ని వీళ్ళకి గిఫ్ట్గా ఇచ్చారు అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు. అందుకే ఇది ఏం చేశారంటే బాగా రాజసంగా ఉంది, ఒకరికొకరు కుస్తీ ఫైట్ చేసుకుంటున్నట్టు ఉంది. కాబట్టి దీన్ని తీసుకొని వచ్చి ఈ రాజమహల్ ముందర పెట్టించుకున్నాడు అప్పట్లో ఆ నిజాం నవాబ్ అన్నమాట. అంటే ఈ నిజాం నవాబు ఎవరైతే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, ఇంకా కొంతమంది మొన్న మనం లాస్ట్ వీడియోస్లో వాళ్ళ పేర్లు చూసాం కదా, దానిలో ఎవరైతే ఆ రాజులు ఉన్నారో ఆ రాజులందరూ ఇక్కడే ఉండేవాళ్ళు. వాళ్ళ మహల్ ఇది. సో ఇది రాజమహల్ కాబట్టి ఇది మాత్రమే 3 ఫ్లోర్స్ కట్టారు. మిగతా మహల్స్ అన్నీ 2 ఫ్లోర్స్ సింగిల్ ఫ్లోర్ ఉన్నాయి. సో ఇది మెయిన్ మహారాజా మహల్ కాబట్టి 2 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇంకా లోపల అయితే మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి చూడండి. లోపల వాళ్ళు యూటిలైజ్ చేసిన సోఫాలు, ఇంకా ఇందులోనే బంగారు టిఫిన్ బాక్స్ ఉంటుంది, గోల్డెన్ టిఫిన్ బాక్స్. లోపలికి అయితే వెళ్ళనీయట్లేదు, లోపల రెనోవేషన్ జరుగుతుందంట. ప్రస్తుతం అయితే బ్యారికేడ్స్ పెట్టేశారు ఇక్కడ, లోపలికైతే వెళ్ళనీయట్లేదు మనల్ని. ఆ సోఫాలు ఈ చౌమహల్ ప్యాలెస్లో చాలా వాచ్లు ఉన్నాయండి. ఇప్పుడు మనము చౌమహల్ రాజదర్బార్ ఉంది కదా, రాజదర్బార్ దగ్గర ఒక పెద్ద వాచ్ టవర్ ఉంటుంది. అంతేకాకుండా లోపల కూడా కొన్ని వాచ్ టవర్స్ ఉండేవి, ప్రస్తుతం అయితే లేవనుకోండి, అవి తీసేశారు. సో ఆ వాచ్ టవర్స్లో పెట్టడానికి వాళ్ళు అప్పటికే లండన్ నుంచి తెప్పించుకున్న గంటలండి. అది ఎవరు తయారు చేశారని దానిపైన ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళినప్పుడు చూడండి. ఈ స్విచ్ చూస్తున్నారా, ఈ స్విచ్లు ఆల్మోస్ట్ చాలామందికి పరిచయమే ఉంటుంది. 1985 నుంచి 1995 ఈ మధ్యకాలంలో పుట్టిన ప్రతి ఒక్కరు ఈ స్విచ్ల్ని చూసే ఉంటారు. ఈ స్విచ్లన్నీ చాలా పాత స్విచ్లు, పాత ఇళ్లలో ఉండేవన్నమాట ఈ స్విచ్లు. ఈ మధ్య ప్లాస్టిక్ స్విచ్లు వచ్చినాయి అనుకోండి. ఇవన్నీ
అప్పట్లో తయారు చేసిన ఓల్డ్ స్టార్టింగ్లో వచ్చిన కరెంట్ స్విచ్లు అండి. ప్రస్తుతం అయితే ఈ చౌమహల్ ప్యాలెస్లో ఈ స్విచ్ల్ని బ్రాస్ మెటల్తో తయారు చేశారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క డోర్కి ఈ స్విచ్లు బయట ఉండనే ఉంటాయి. ప్రతి ఒక్క స్విచ్ బ్రాస్ మెటల్తో తయారు చేసిన స్విచ్చే అండి. ఇంక ఇది వచ్చేసి గన్ స్టాండ్ అండి. అప్పట్లో వాళ్ళు గన్స్ పెట్టుకోవడానికి యూటిలైజ్ చేసుకున్న స్టాండ్. ఆ గన్స్ని లాక్ చేసేవాళ్ళు. పక్కన మనకు కనిపిస్తున్న రాడ్స్ అవి లివర్స్ అండి. ఆ లివర్ ఇలాగ ఓపెన్ చేసి ఆ లాక్ ఉన్న గన్స్ని తీసుకొని వాళ్ళు యుద్ధానికి వెళ్ళేవాళ్ళు. వీళ్ళ దగ్గర చాలా గన్సే ఉన్నాయి. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసే ఉన్నాం కదా గన్స్ అని. ఆ గన్స్ అన్నిటిని ఈ స్టాండ్స్ పైన పెట్టుకునే వాళ్ళండి అప్పట్లో వాళ్ళు. అంతే అండి. సో ఈ చౌమహల్ ప్యాలెస్ మెయిన్ ప్యాలెస్తో కలిగిన 4వ వీడియో అయితే సమాప్తం. ఇక ముందుకు ఇంకొక వీడియో రాబోతుంది. అది చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. ఎందుకంటే దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే ఈ హైదరాబాద్లో జరిగింది. ఆ స్టోరీ మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోని అయితే తప్పకుండా మిస్ కాకుండా చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. టాటా, బాయ్ బాయ్, సీ యూ, sayonara.